వందనాలు. అదే రీతిగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు వాళ్ళ సంస్కారం కొరకు సిద్ధపాటు కలిగి వచ్చిన దేవుని బిడ్డలు కూడా ప్రత్యేకమైన వందనాలండి. షాలోమ్. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభు పని కొరకు ఎప్పుడు కూడా మనము ఆశ కలిగి ఉండాలి, ఆసక్తితో ఉండాలంటాడు. ఎలా ఉండాలంట? ఆశ కలిగి ఉండాలి, ఆసక్తితో ఉండాలి. నీవు నేను ఈ దినముందు రక్షణ పొంది ఉన్నామంటే ఎవరో ఒకరు మనల్ని మందిరానికి నడిపించి ఉంటారు. ఎవరో ఒకరు మనకి యేసుక్రీస్తు వారి గురించి సువార్తను బోధించి ఉంటారు. ఎవరో ఒకరు యేసులో ఉన్న సత్యాన్ని మనకి తెలియపరిచి ఉంటారు కనుక మనము వారు చెప్పినటువంటి దేవుని మాటలను, ఆ సత్యమైన వాక్యాన్ని విని ప్రభు సన్నిధికి వచ్చాము, ఆ వాక్యాన్ని అంగీకరించాము. యేసుక్రీస్తు వారి సత్యమైన దేవుడు అని నమ్మి మనము బాప్తిసాలు పొంది ఈ దినమందు సంఘములో చేర్చబడి దేవుని బిడ్డలుగా ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వాసులైన మనకు కూడా సువార్త భారము ఉన్నదండి. ఏముందంట? సువార్త భారం ఉంది. అనేకులు ఈ సమయం కావచ్చు అంటే అనేకులు యేసుక్రీస్తును నమ్మకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి నరకానికి వెళుతున్న వారు అనేకులు ఉన్నారండి. అందుకే అంట అగ్నిలో నుండి లాగినట్టుగా ఒక్కరికైనా సువార్త ప్రకటించాలంట. ఆమేన్, హల్లెలూయా. అగ్నిలో పడకుండా ఒక్కరినైనా రక్షించాలి అనే భారము కలిగి అగ్నిగుండము నుంచి విడిపించాలి, పరలోక రాజ్యానికి ఒకరినైనా వారసులుగా చేయాలి అనే ఆశ కలిగి మనం అంట ఇతరులకు కుదిరినప్పుడు మనకు తెలిసిన వాక్యాన్ని పంచుకుంటూ ఉండాలి. కొత్త వారిని దేవుని మందిరానికి తీసుకురావాలి, కొత్త వారికి దేవుని సువార్తను అందించాలి. ఆమేన్, హల్లెలూయా. చదవండి మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. అనేకులు కూడి వచ్చింది కనుక స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకొని వచ్చి చాలా మంది కూడి ఉన్నందున ఇంటి కప్పు విప్పి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెబుదాం, హల్లెలూయా. గమనించాలండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు కపెర్నహూము వచ్చాడు. ఒకరి ఇంటిలోకి వెళ్ళి ఆ ఇంటిలో ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ జరిగిన సందర్భం ఇక్కడ రాయబడి ఉన్నదండి. యేసుక్రీస్తు వారు ఆ గృహానికి రాగానే చాలా మంది ప్రజలు యేసు ఆ గృహంలో ఉన్నాడు, యేసు ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి చాలా మంది అంట యేసు కొరకు ఆ గృహంలోకి వచ్చారంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కొరకు వచ్చారండి? యేసుక్రీస్తు వారి కొరకు ఆ గృహంలోకి వచ్చారు. ఆ ఇల్లంతా ప్రజలతో నిండిపోయిందండి. ఆ ఇంట్లో గుంపులు గుంపులుగా చాలా మంది జనులు ఉన్నారండి. కొంతమంది రోగాలతో బాధపడుతున్న వారు యేసయ్య దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వచ్చి ఉన్నారు. కొంతమంది అనేకమైన సమస్యలతో ఉన్నవారు, కొంతమంది అద్భుతాలు యేసు చేసే అద్భుతాలు చూడాలని, ఆశ్చర్యకార్యాలు చూడాలని కొంతమంది, ఆ విధంగా అనేకమైన ఆలోచన కలిగి భారము కలిగి చాలా మంది ఆ స్థలంలోకి వచ్చి ఉన్నారండి. ఇక్కడ ఒక పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని అంట 4 మనుషులు మోసుకొని వస్తున్నారంట. చదువుగా మార్కు సువార్త
2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, యేసుక్రీస్తు వారు ఆ గృహంలో ఉండి వాక్యాన్ని బోధిస్తున్నారండి. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని 4 మనుషులు మోసుకొని ఆ గృహము దగ్గరికి వచ్చారంట. వారు మంచముతోనే అతన్ని తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చారు, ఆ పరుపుతోనే తీసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళడానికి ఆ జనుల మధ్యలో నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళడానికి వారికి స్థలము దొరకలేదంట. మొదటి విషయం ఏంటంటే, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ వ్యక్తులు అంతగా అతను మోసుకొని రావడానికి కారణం ఏంటంటే, ఈ వ్యక్తుల్లోనంట దేవుని ప్రేమ కనబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేస్తున్నావు అంటే నీలో వారి పట్ల నీకు ప్రేమ ఉన్నట్లేనండి. ప్రేమ లేకపోతే ఎవరికి కూడా ఏమి మనము చేయలేమండి. పక్కన వ్యక్తి ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా నువ్వు ఏమీ సహాయం చేయలేవు. ఎందుకంటే నీలో దేవుని ప్రేమ లేదండి. ఆ ప్రేమ కావాలండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనములో, మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనం అండి. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రధానమైన ఆజ్ఞలు 2 ఉన్నాయండి. ఒకటి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆరాధించాలి అని చెబుతున్నాడండి. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. 2వ ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. వీటికి మించిన ఆజ్ఞలు ఏమీ లేవండి. 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలండి. సైలెన్స్ సిస్టర్, ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలండి. కనుక యేసయ్య చెబుతున్నాడు, నీవు మొదట దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, గణపరచు. 2వది, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నటువంటి నీ ఇరుగు పొరుగు వారిని ఏం చేయాలంటే వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కుదిరితే నువ్వు చేయగలిగితే వారికి నీవు సహాయం కూడా చేయాలంట. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు వారు అంటున్నారు. మరి ఆ ప్రేమ నీలో నాలో ఉన్నదా? ఇక్కడ 4 కలిసి ఐక్యత కలిగిన మనసు కలిగి, ప్రేమ కలిగి ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని ఆ భుజాల మీద మంచముతోనే ఎత్తుకొని తీసుకొస్తున్నారండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఒక 4 ఐక్యత ఉండడం చాలా కష్టం అండి. 4 ఒకే మనసు కలిగి ఉన్నారు. 4లో కూడా దేవుని ప్రేమ ఉన్నదండి. 4లో కూడా దేవుని ఆజ్ఞ పనిచేస్తుంది. 4లో దేవుని ప్రేమ ఉంది. కనుక 4 అంటున్నారు, ఇదిగో ఫలానా గృహములో యేసుక్రీస్తు వారు వచ్చారు, అక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఆ స్థలంలోకి ఇదిగో ఈ పాగలైన వ్యక్తిని తీసుకువెళ్దాము. ఆయన వచ్చినటువంటి ఆయన దేవుని కుమారుడు చేత, యేసుక్రీస్తు వారి చేత ప్రార్థన చేపిద్దాం, స్వస్థత కలుగుతుంది అనే మనసు వారికి కలిగి వారు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని తీసుకొని వెళ్తున్నారండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడైనా కుటుంబ ప్రార్థన జరుగుతుందంటే మనము వెళ్ళము, మన కుటుంబము వెళ్ళదు. వెళ్ళే నీ భార్యను కూడా వెళ్ళొద్దు అంటావు, వెళ్ళే నీ భర్తను వెళ్ళొద్దు అంటావు, వెళ్ళే నీ పిల్లలు కూడా నువ్వు వెళ్ళొద్దు అంటావు. అంటే కుటుంబ ప్రార్థన అన్నీ తెలిసిన మనమే పాల్గొనమండి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారి వాక్యం చెబుతాడు, గుంపులుగా జనాలు వచ్చారు. 4 వ్యక్తులు యేసు ఉన్నాడని తెలిసి ప్రేమ కలిగంట వారిని అతన్ని మోసుకొని ఆ ఇంటి వద్దకు చేరారంట. లోపలికి వెళ్ళడానికి స్థలం లేదంట. ఈ దినముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రేమ కలిగి ఉన్నావా లేదా? ఇరుగు పొరుగు వారి పట్ల నీకు ప్రేమ ఉన్నదా లేదా అని పరీక్షించుకోమని నీతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం అండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నీ మీద
తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గమనించాలండి, ఎఫెసీ సంఘానికి రాసు అంటున్నాడు, నీవు మొదటి ప్రేమను విడిచితివని నీ మీద ఒక తప్పు మోపుతున్నారంట. ప్రేమ లేకపోతే నీ మీద ఒక జ్ఞానం మోపబడుతుంది, ఒక తప్పు మోపబడుతుందంట. మరి ప్రేమ ఉందా? సంఘములో ఉన్నటువంటి బిడ్డలకి ప్రేమ ఉందా? ప్రియ దేవుని బిడ్డల, ప్రేమ కావాలండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, కీర్తన గ్రంథం చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీలో ఒక తప్పు ఉన్నది. ఏమిటంటే నీలో ప్రేమ లేదు అంటున్నాడంట. ఆమె హల్లెలూయా. ఏమి లేదంట? ప్రేమ లేదంట. ప్రేమ లేదు కనుక నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. అదేంటంటే నీలో ప్రేమ లేదు. గమనించాలి, నీకు దేవుని ప్రేమ కావాలి. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనందరినీ ప్రేమించాడు కనుక ఈ లోకానికి వచ్చాడు. ప్రేమించాడు కనుక నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో కొరడాలతో కొట్టబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో శ్రమ పడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో రక్తం చిందించాడు. నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని ఆ కల్వరి సిలువకు అప్పగించాడు. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడండి. ఆమె హల్లెలూయా. ఎవరి కొరకండి? నీ కొరకు నా కొరకు. ఎందుకంటే యేసు మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాడండి. తండ్రి లోకమును ఎంతో ప్రేమించరు కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందినట్లుగా ఆయనంట మనకు అనుగ్రహించాడంట. ఆమేన్. హల్లెలూయా. తండ్రి ప్రేమిస్తున్నాడు మనల్ని, కుమారుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. అందుకే మన పాపములు కడుగుటకు నరకానికి వెళ్ళవలసిన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోక రాజ్యానికి మార్గాన్ని తెలిసి నిన్ను నన్ను రాజ్య వారసులుగా చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడండి. మరి ఆ ప్రేమ మనకు ఉండాలా లేదా? ఈ నలుగురు వ్యక్తులంట ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నారండి. ఆ నలుగురు అనేక రోజులుగా పక్షవాతముతో బాధపడుతూ ఆ మంచం మీద పడిన వ్యక్తి పట్ల ప్రేమ కలిగి, ఇదిగో ఎన్నో దినాలుగా ఈ మంచం మీద పడి ఉన్నాడే, స్వస్థపరచడానికి లోక రక్షకుడు వచ్చాడు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆ దేవుడు ఒకవేళ స్వస్థత దయచేస్తాడేమో అని నమ్మి ఏం చేశారంటే ప్రేమ కలిగి ఆ యొక్క మనసుతో కూడా ఆ వ్యక్తినంట యేసు ఉండే గృహము దగ్గరికి తీసుకొని వెళ్ళారంట. ఈ వ్యక్తులు ఎలా కనబడతారు? మొదటగా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నారంట. ఆ ప్రేమ నీవు నేను కలిగి ఉండాలి. ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే తప్పు మాపవలసి వస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డరా, నువ్వు మొదట క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్న నీలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అంటారు ప్రేమిస్తున్నాను అంటారు, కానీ వాళ్ళ కొరకు ఏమి కూడా చేయలేరండి. నోటుల నుంచి ప్రేమిస్తున్నానండి, వారంటే నాకు చాలా ఇష్టము, అయ్యో పాపం జాలి అంటారండి, కానీ వారి కొరకు నువ్వు ఏమి కూడా చేయలేవు. కానీ నీ వంట క్రియ కనబడాలంటే నీలో ఏం కనబడాలండి? క్రియ కనబడాలి. క్రియ చేసి చూపించాలి, చేతులు ద్వారా పని చేసి చూపించాలి. ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరచాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రేమ కలిగి ఉండాలి. నలుగురు వ్యక్తులు ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు కనుక ఆ పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని మోసుకొని యేసయ్య ఉన్న స్థలం దగ్గరికి తీసుకొచ్చారండి. రెండో మాట చదువు చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున
వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాటిని పరుపుతోనే నింపి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూసారా, పరుపుతోనే నింపారంట. ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్ళడానికంట స్థలం లేదంట. అందరూ జనాలు గృహం నిండా ఉన్నారండి. ఎలాగైనా యేసు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలి అనే భారం ఉందంట. రెండో గుణం ఏంటంటే వీరంట భారము కలిగిన వ్యక్తులుగా ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఏం కలిగిన వ్యక్తులుగా ఉన్నారండి? భారము కలిగిన వ్యక్తులుగా. మొదటగా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. రెండోదిగా భారము కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. వారి భారం ఏంటంటే ఎలాగైనా యేసు యొద్దకి ఈ వ్యక్తిని తీసుకెళ్ళాలి. వెళ్ళడానికి స్థలం లేదు, జనాలు ఉన్నారు, వెళ్ళడానికి కుదరదు, చాలా కష్టము. అయినా వారికైతే ఒక భారం ఉంది. ఎలాగైనా తీసుకెళ్ళాలి, ప్రయత్నం చేస్తున్నాం, ఎలాగైనా ప్రయత్నం చేయాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అనే ఆలోచన కలిగంట. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే నిలబడి వాక్యం చెబుతున్నాడో ఆ స్థలముకు పైగా ఉన్నటువంటి ఆ పెంకులన్నీ ఉపదీశారంట. ఆమేన్. హల్లెలూయా. ఆ పెంకులన్నీ తీసి యేసయ్య ముందర ఆ పరుపుతోనే అతను దింపుతున్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఎంత భారం అండి. మోసుకు రావడం ఒకటి, రెండోది ఆ ఇంటి మీదకు ఎక్కి ఆ పరుపుతోనే అతను తీసుకొని ఆ పెంకులు తీసి కరెక్ట్గా యేసయ్య ముందు దారము కట్టి పరుపుకి యేసయ్య ముందు తెచ్చడం. ఆమేన్. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నారండి. వారికున్న భారం ఏంటంటే ఇతడు ఈ వ్యాధితోనే చనిపోకూడదు, ఇతనికి స్వస్థత కావాలి, యేసయ్యలో సత్యాన్ని ఇతను తెలుసుకోవాలి అనే ఒక భారము కలిగి ఎంత కష్టమైన ఆ వ్యక్తిని అంట పరుపుతోనే ఆ ఇంటి లోపలికి యేసయ్యగా ఉన్నటువంటి స్థలము దగ్గరికి దింపారంట. దేవుని బిడ్డారు. మరి నీలో నాలో ఆ భారం ఉందా? ఏమండి, నీలో నాలో ఆ భారం ఉందా? ఒక ఆత్మను, నరకానికి వెళుతున్నటువంటి ఒక ఆత్మను నీవు నేను తీసుకొని రాగలుగుతున్నామా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుని బిడ్డారు. తెలిసిన వారు కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నవారు ఉన్నారు. యేసయ్యని నమ్ముకోక లోకములో జీవిస్తున్న వారు ఉన్నారు. వారికి యేసయ్య సత్యాన్ని తెలియపరిస్తే వారు త్రాగు నుంచి విడిపించబడరా, వ్యభిచారం నుంచి విడిపించబడరా, లోకాశల నుంచి విడిపించబడరా, లోక చెడ్డ స్నేహాల నుంచి విడిపించబడరా, లోకానికి వేరుగా ఉండి యేసయ్యని నమ్ముకోరా? స్తోత్రం. హల్లెలూయా. మరి సువార్త ప్రకటించే బాధ్యత నీకు నాకు దేవుడు అప్పగించాడని అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. ప్రభునామానికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరు పొందిన వారు ఏడుగురు మనుషులను ఏర్పరచుకొనుడి. స్తోత్రం. హల్లెలూయా. ఇక 7 మనుషులంట భారము కలిగిన వ్యక్తుల్ని ఏర్పాటు చేస్తున్నారండి. పేతురు, యోహాను, అపోస్తలులు ఉన్నారండి. వారు వాక్యాలు బోధిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు? వాక్యాలు బోధిస్తూ వచ్చిన వారు ముసలోళ్ళు లోపలికి తీసుకురాను, ముసలోళ్ళకి ఆహారం వడ్డించను, ఇక వచ్చి చేపలు వేయను, పట్టలు వేయను, ఇలా అనేకమైన పనులంతా కూడా వారే చేస్తున్నారండి. వారు అన్నారంట, మేము ఈ పనులన్నీ చేసుకుంటే వచ్చిన వారికి ప్రార్థన చేయడానికి సమయము ఉండడం లేదు కనుక ఈ పరిచయం చేయడానికి, వచ్చిన వారికి సహాయం చేయడానికి భారము కలిగిన వ్యక్తులు కొంతమందిని, ఆత్మతో నిండిన వ్యక్తుల్ని ఏర్పాటు చేయాలని చెప్పి 7 ఏర్పాటు చేసి 7 మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిచర్యకు అప్పగించారంట. ఆమేన్. హల్లెలూయా. మీరెవరండి? 7 భారము కలిగిన వ్యక్తులండి.
ఆ వ్యక్తులు వచ్చిన ముసలోళ్ళు లోపలికి తీసుకురావడానికి ప్రేమ కలిగిన వ్యక్తులు, భారము కలిగిన వ్యక్తులు, వచ్చిన వారిని కూర్చోబెట్టి విధవరాళ్ళకి చక్కగా ఆహారం వడ్డించడానికి ప్రేమ కలిగిన వ్యక్తులు, వచ్చిన వారికి సహాయం చేయడానికి, వచ్చిన వారికి ఏదైనా హెల్ప్ చేయడానికి, చేపలు వేయడానికి, దేవుని పని చేయడానికి భారము కలిగిన వ్యక్తులండి. ఆమేన్, హల్లెలూయా. ఈ 7గురిని ఏర్పాటు చేసి అపోస్తలులు ప్రార్థన చేశారు. ఆ 7గురు నమ్మకంగా దేవుని పని చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అపోస్తలులు రాకమునిపే చేపలు వేస్తున్నారు, బట్టలు వేస్తున్నారు, భోజనం టయానికి అందరికీ రొట్టెలు వడ్డిస్తున్నారు, విధవరాళ్ళు వడ్డిస్తున్నారు, అందరు కూడా సత్కరిస్తున్నారు, ముసలివారికి వడ్డిస్తున్నారు. ఈ విధంగా సహాయం చేస్తూ ఉన్నారంట. వారిలో ప్రేమ ఉంది, వారిలో భారం ఉంది కనుక వారు ఆ పని కొరకు అంగీకరించి వాళ్ళను వారు అప్పగించుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంట, అమ్మ మందిరం పని ఎవరైనా చేస్తారా అంటే కొంతమంది ఎవరు అన్నారు, నేను చేస్తానండి, నేను ఈరోజు మందిరం కడుగుతాను, ఈరోజు నేను భోజనాలు నేను చేస్తాను, ఈరోజు నేను పాత్రలు కడుగుతాను, ఈరోజు నేను మందిరం పని చేస్తాను, ఈరోజు నేను సువార్త ప్రకటించడానికి నేను కూడా వస్తాను అని ఎవరికి వారు చెప్పగలగాలండి. ఇక్కడ 7గురు మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్పి వారు సిద్ధపాటు కలిగారు. అపోస్తలులు ప్రార్థన చేశారు. వారు దేవుని ఆత్మ చేత నింపబడిన వారంట. దేవుని ఆత్మ వారి మీదకి బలముగా పనిచేసినప్పుడు స్టెఫను దేవుని ఆత్మ చేత, జ్ఞానం చేత నింపబడి స్టెఫను అద్భుతాలు చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. చూశారు దేవుని. ఎందుకు ఈ మాటలంటే, భారం మనలో ఉంటే తప్పకుండా దేవుని కార్యాలను చూడగలుగుతామండి. నేను మొదటి సంఘం నేను విశ్వాసిగా ఉన్న సమయంలో, మందిరానికి వెళ్తున్న సమయంలో మా సంఘానికి వచ్చే పాస్టర్ గారు కొన్ని సమస్యల వల్ల తాను ప్రతి ఆదివారం కూడా మందిరానికి వచ్చేవాడు కాదని, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను మొదట్లో వెళ్ళినప్పుడు వాక్యం మీద ఆశ కలిగి మందిరానికి వెళ్ళేవాడిని. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడితే నన్ను నేను సరి చేసుకుంటాను, వాక్యానుసారంగా నన్ను నేను సరి చేసుకుంటాను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని చెప్పి ఆశ కలిగి మందిరానికి వెళ్ళేవాడిని. ఈ సేవకుడు రానప్పుడు అక్కడ వాక్యము కరువైపోతుంది. వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వస్తున్నాం, కానీ సేవకుడు చెప్పే వాక్యము మాకు దొరకడం వల్ల వాక్యం కరువైపోతుంది. అందువల్ల నేను ఒక భారము కలిగి ప్రార్థన చేశాను. రోజు ఆయన రాని 2 వారాలు కూడా ఎంతో భారము కలిగి, ప్రభువా సేవకుడి సమస్యలు మీ నామములో తీర్చయ్యా, ఆ సేవకుడిని మందిరానికి నడిపించయ్యా, వాక్యం మాకు కావాలయ్యా, నీ వాక్యమే మమ్మల్ని జీవింపజేస్తుంది. గడిచిన 2 వారాలుగా వాక్యం అందడం లేదు ప్రభువా అని భారము కలిగి ప్రార్థన చేశాను. నాకే కాదయ్యా, వచ్చిన వారు అందరూ కూడా వాక్యం అందడం లేదయ్యా, వాక్యమే జీవం కలిగింది కదా ప్రభువా, సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా దాంతో మాట్లాడి ప్రభు యొక్క పిలుపును పొందుకొని నేనే సేవకు రావడం, ప్రభు పిలుపుకు లోబడి సేవకు రావడం జరిగిందండి. ఆమేన్, హల్లెలూయా. గమనించాలండి, నువ్వు ఆశ కలుగుంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, దేవుడు నిన్ను పిలుస్తాడు, దేవుడు పని చేసుకుంటాడు. నువ్వు చిన్న పని చేయడానికి వెనకడికి వేస్తే ఇంకా దేవుని ఆత్మచేత ఎప్పుడు నింపబడతావు, దేవుని యొక్క పని ఎప్పుడు చేస్తావు? మందిరం పని, పరిసర పనులే చేయడానికి కష్టంగా ఉందండి. తప్పకుండా నువ్వు దేవుని పని చేస్తే తగిన దేవుని పొందుకుంటావు. స్టెఫను పరిచయం చేసే వ్యక్తి, ఆహారం వడ్డించే వ్యక్తి, చేపలు వేసే వ్యక్తి, విధవరానికి సహాయం చేసే వ్యక్తి, ఆ పని చేసే వ్యక్తి అయినటువంటి స్టెఫను, ఫిలిప్పులు, ఆ 7 మందిని దేవుడు ఆత్మచేత నింపాడు. స్టెఫన్లో ఉన్న భారాన్ని బట్టి బలమైన ఆత్మ స్టెఫన్ మీదకి వచ్చింది. స్టెఫను జ్ఞానముతో, శక్తి చేత నింపబడి బలమైన కార్యాలు చేయగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్టెఫను చేయబడితే రోగులకి స్వస్థత, స్టెఫను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతుందంట. స్టెఫనుకి ఇచ్చినటువంటి జ్ఞానానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారంట. అంత వాక్కు జ్ఞానము ప్రభు స్టెఫనుకి ఇచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే స్టెఫను భారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుని బిడ్డలు, మరి నీవెలా ఉన్నావు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం.
మీరు ఈ రొట్టెను తిని ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలంట. స్తోత్రం, హల్లెలూయా. బాధ్యత ఉందా లేదా? ప్రభువుల్లో చేతులు వేసేవారు ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుని మీకు దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏమిటంటే నువ్వు రాకడలో ఎత్తబడేంత వరకు, ప్రభు రాజ్యానికి చేరుకునేంత వరకు నీకు ఒక పని ఇవ్వబడింది. ఏమిటి ఆ పని అంటే, నీవు యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధారణను మరొకరికి ప్రకటించాలంట. ఆమేన్, హల్లెలూయా. సువార్త బాధ్యత, సువార్త భారము ప్రభువుల్లో చేతులు వేసి ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందంట. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది హృదయం గారు? ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉండే వాళ్ళని నడిపించుకోలేకపోతామంట, మన ఇంట్లో ఉండే బిడ్డలను నడిపించుకోలేకపోతామంట. మరి ఇరుగు పొరుగు వారి పట్ల ఇంకేం ప్రేమ ఉంటుందండి? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి భారము కలిగి. అయ్యా, నా భర్తను మార్చు, నా పిల్లలను మార్చు, నా కోడలను మార్చు అని నువ్వు ప్రార్థన చేయాలి. నా ఇరుగు పొరుగు వారిని మార్చయ్యా. ఒకప్పుడు నేను లోకంలో ఉన్నాను, ఇప్పుడు నేను నమ్ముకొని యథార్థంగా నీతిగా భక్తి కలిగి జీవిస్తున్నానయ్యా. నా ఇరుగు పొరుగు ఉన్నటువంటి నా స్నేహితురాలు లోకంలో ఉన్నది, యేసుని గుర్తించడానికి సహాయం చేయనైనా. నీ మాటలు ఆమెకు బోధిస్తుండగా ఆమె హృదయాన్ని కదిలించయ్యా అని చెప్పి నీ ఇరుగు పొరుగు వారి వరకు ప్రార్థన చేయాలి. నీకు తెలిసిన దేవుని మాటలు వారికి నువ్వు ప్రకటించాలంట. ఆమేన్, హల్లెలూయా. అది నీకు బాధ్యత అంటండి. బలలో చేతులు వేసే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే, మీరు యేసుని గురించి ఇతరులకు తెలియపరచాలంట. సేవా భారం మీకు ఉండాలి, సువార్త భారం మీకు ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. కనుక భారము కలిగిన మనసు కావాలంట ప్రియ దేవుని బిడ్డలారా. ఈ నలుగురిలో ఏముందంటే భారం ఉంది. ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళాలి. అది ఎంత కష్టమైనా పర్వాలేదు, మేము ఎంత కష్టపడినా పర్వాలేదు, యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి అనే భారము కలిగి ఆ ఇంటిపైకి ఎక్కారు. ఆ పెంకులు ఉపదీశారు. ఆ పెంకుల మధ్యలో నుండి ఆ పలుపుతోనే, ఆ దారముతో పలుపుకు దారాలు కట్టి పలుపుతోనే యేసయ్య దగ్గరికంట ఆ వ్యక్తిని దించారంట. ఆమేన్, హల్లెలూయా. ఎంత భారం అండి చూడండి ప్రియ దేవుని బిడ్డ. ఆ భారం నీకు నాకు కావాలండి. మిషనరీస్ వారి భార్యలను, పిల్లలను, వారి కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి మిషనరీస్గా వచ్చి అనేకులకు సువార్త ప్రకటించారు. యేసుని సత్యాన్ని బోధించారు. వారు బోధించిన సువార్తను నమ్మాం కనుక ఈరోజు భారతదేశంలో అనేకులు యేసుని నమ్ముకొని ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. అనేకులు నరకం నుంచి తప్పించబడుతున్నారంటే వారు ప్రకటించిన సువార్త. మరి నీవెలా ఉన్నావు, నేనెలా ఉన్నానో ఒకసారి సరి చూసుకోవాలి. మరి మనం అటువంటి భారము కలిగి ఇతరులకి సువార్త ప్రకటిస్తున్నామా అని గ్రహించుకోవాలి. ఈ నలుగురైతే భారము కలిగి ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళారండి. మరి నువ్వు ఎంతమందిని భారము కలిగి యేసు వద్దకు నడిపిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. మూడవ మాట, మార్కు సువార్త 2:5. మార్కు సువార్త 2:5. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తారండి, 4వదంట విశ్వాసము కలిగిన వ్యక్తులుగా ఉన్నారండి. ఇక్కడ రాయబడింది, యేసు వారి విశ్వాసమును చూచి. ఎవరి విశ్వాసం అండి? ఎవరిలో ఉంది విశ్వాసము? ఆ నలుగురిలో ఉంది. ఏ విశ్వాసం అంటే, ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకువెళితే ఈ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది, ఈ వ్యక్తికి విడుదల కలుగుతుంది, ఈ పక్షవాయువు నుంచి ఇతరు విడిపించగలుగుతారు, యేసయ్య దగ్గర ఉన్నటువంటి శక్తి చేత ఇతనికి స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసము కలిగంట ఈ నలుగురు ఎంత కష్టమైనా కూడా యేసయ్య దగ్గరికి
వ్యక్తిని తీసుకొచ్చారంట. అంత కష్టపడి ఆ పరుపుతో ఇంటి మీదకి ఎక్కి ఆ పరుపుకు దారాలు కట్టి ఆ పరుపుతోనే యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని తిప్పుతుంటే యేసయ్య వారి వైపు చూసి, ఎంత భారమయ్యా, ఎంత ప్రేమ ఉంది మీకు, ఎంత విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, నా దగ్గరికి తీసుకొస్తే స్వస్థత కలుగుతుంది, నేను కార్యము చేస్తాను అని మీరు నమ్మి విశ్వాసంతో తీసుకొచ్చారు కనుక ఈ వ్యక్తికి స్వస్థత కలుగునుగా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయు గల వారిని చెప్పాడు. కుమారుడా, నువ్వు పక్షవాయుతో బాధపడుతున్నావేమో, నీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నవి, ఇక మీదట ఆ వ్యాధి నీలో ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నీ పాపాలు క్షమిస్తున్నా, ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకుంటున్నావు అని చెబుతుంటే అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు, శాస్త్రులు, పరిచయులు వాళ్ళు అనుకుంటారంట, క్షమించడానికి, పాపాలు క్షమించడం ఎవరండి ఇతను పాపాలు క్షమించడానికని ఒకరిలో ఒకరు కొనుక్కుంటున్నారంటే. పాపాలు క్షమించడానికి యేసయ్యకి అధికారం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈ సహోదరి, సహోదరుడా, నీవు నేను అనేకమైన పాపాలు చేస్తుండొచ్చు, లోపాలు ఉండొచ్చు, తప్పిదాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. నీవు బాప్తిసం పొంది కూడా కొన్ని తప్పిదాలు నీలో కనబడుతూ ఉండొచ్చు. నువ్వేం చేయాలంటే యేసయ్య సన్నిధికి వచ్చిన నీవు, బలలో చేతులు వేసిన నీవు దేవుని సన్నిధిలో, అయ్యా నేను తెలిసి తెలియక పాపాలు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే దేవుడు నీ పాపాలను క్షమించి ఏ కీడు నీకు దరిచేర నీకుండా నీ జీవితాన్ని కడతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక పాపాలు క్షమించడానికి యేసయ్యకి అధికారం ఉందంట. ఈ వ్యక్తుల్లో అంట విశ్వాసం కనబడుతుందంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు గమనించాలండి. మరి ఆ విశ్వాసం మనలో ఉన్నదా? ఒక వ్యక్తినైనా విశ్వాసం కలిగి తీసుకొస్తున్నామా? ఆలోచన చేయాలండి. విశ్వాసముతో దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని బిడ్డ విశ్వాసముతో తీసుకురావాలండి. ఈ యొక్క శంకరాపురంలో ఉన్నటువంటి సహోదరి, ఒక విశ్వాసి, నా ఫోన్ నెంబర్ తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి, ఇదిగో అనేకమైన బలహీనతలతో ప్రభావాల చేత పీడిపబడుతున్న వ్యక్తి ఉన్నాడు, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే స్వస్థత కలుగుతుందేమో అని చెప్పి తెలియపరిచి ఫోన్ నెంబర్ ఇచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తి మన దగ్గరికి రాగలిగాడు, ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థించుకున్నాడు, దేవుడు అద్భుత రీతిగా స్వస్థతనిచ్చాడు, గొప్ప కార్యాల వ్యక్తి జీవితంలో దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వ్యక్తి కొన్ని దినాల్లో మళ్ళీ బాప్తిసం కూడా తీసుకుంటాడు. బంగారు నాయన, నేను అన్నాను, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆ రోజు ఆ సహోదరి ఆ వ్యక్తిని అప్పగించకపోతే ఆ వ్యక్తి అదే బలహీనతలతో, అదే ప్రభావాలతో ఆ లోకంలో జీవిస్తూ ఉండేవాడేమోనండి. కానీ ఒక దారిని ఆమె చూపించిందంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. సేవకునికి ఈ వ్యక్తిని అందజేస్తే, మందిరానికి నడిపిస్తే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పి నమ్మి సేవకుని దగ్గరికి మందిరానికి నడిపించింది. ఇద్దరు మంది విడుదల పొందుకొని చక్కగా జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డ, నీ వంట నశించిపోతున్న వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, భారము కలిగి ఉండాలి. విశ్వాసముతో నీవు నమ్మి వారిని ప్రభు సన్నిధికి తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసమును బట్టి బలిగా అర్పించను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మాడంట. ఆమేన్, హల్లెలూయా. ఏ విశ్వాసం అంటే అబ్రహాము ఇసాకును బలివ్వడానికి ఒక విశ్వాసం ఉందంట. ఏమిటా విశ్వాసం అంటే, మృతులను సైతము లేపుటకు మనం నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ విశ్వాసముతో ఇసాకును బలిచ్చాడంట.
నా కొడుకుని ఒకవేళ బలించడానికి నేను తీసుకెళ్తున్నాను, ఒకవేళ బలించిన చనిపోయిన నా వ్యక్తిని ఆ దేవుడు తిరిగి లేపగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసం కావాలండి. నేను మందిరానికి వెళ్తున్నాను, ప్రతి ఆదివారం తప్పిపోకుండా నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, తప్పకుండా నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు అనే విశ్వాసం మనకు కావాలి. నీవు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇబ్బందులతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, దేవుని మందిరాన్ని విడవకుండా దేవుని సన్నిధికి నీవు వచ్చినట్లయితే ఒకానొక దినమందు నీ పరిస్థితిని దేవుడు చూస్తాడు. ఒకానొక దినమందు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఒకానొక దినమందు దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు చేసి అనేకుని ఎదుట నిన్ను సాక్షిగా ఉంచుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడంటే నీవు విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసము మృతులను సైతము తిరిగి లేపుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మృతులను లేపగలిగిన దేవుడు నీ సమస్యలను తీర్చలేడా? మృతులను లేపగలిగిన దేవుడు నీ ఆశను, నీ కోరికలు తీర్చలేడా? మృతులను లేపగలిగిన దేవుడు నీలో ఉండే బాధ, వేదన, దుఃఖాన్ని తీసివేయలేడా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆ విశ్వాసముతో మనం దేవుని సన్నిధికి వస్తే దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఈ నలుగురు విశ్వాసం ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళితే, తీసుకొని వెళితే వీరికి స్వస్థత కలుగుతుంది అని ఎంత కష్టమైనా కూడా ఇంటి మీదకి వెక్కి పెంకులు ఓడదీసి ఆ వ్యక్తిని యేసయ్య ముందుకు దించారంట. వెంటనే యేసయ్య వారి వైపు చూస్తున్నాడు. చాలా కష్టపడుతున్నారు, చాలా వ్యక్తి బరువుగా ఉన్నారు. చాలా కష్టంతో ఆ పైన కూర్చొని ఆ భారాన్ని భరిస్తూ గట్టిగా తాడును పట్టుకొని చిన్నగా యేసయ్య దగ్గరికి దించుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు పడుతున్న కష్టం యేసయ్య చూస్తున్నారు. ఎంత కష్టపడి విశ్వాసం ఉంచి నా దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకొచ్చారు. అంత కష్టపడుతున్నారంటే యేసయ్య మీద వారికి అంతా నమ్మకం ఉందండి. ఆమేన్, హల్లెలూయా. మనం మందిరానికి రాలేకపోతున్నాం, వెనకబడిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య మీద సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకము లేదండి. అందుకే మందిరాన్ని విడిచిపెడుతున్నావు, సంఘాన్ని విడిచిపెడుతున్నావు. మరి నీకు అన్నీ బాగున్నాయి అంటే నువ్వు సమస్యలతోనే ఉన్నావు, ఇబ్బందులతోనే ఉన్నావు, కష్టాల్లోనే ఉన్నావు, శ్రమల్లోనే ఉన్నావు. అయినప్పుడు కూడా మందిరానికి రాలేకపోతున్నావు. మరి ఎలాగా నువ్వు ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతావు? మొదటంట మీరు నా యొద్దకు రండి, తర్వాత నేను మీ యొద్దకు వస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మా ప్రభు సన్నిధికి రావాలి. వస్తే అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడండి, మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తిని ప్రభు సన్నిధికి నడిపించాడు. ఆ విశ్వాసాన్ని చూసంట నీ పాపములు క్షమింపబడి ఉన్నవని దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా? ఆ విశ్వాసము నీలో నాలో ఉండాలి. చివరి మాట మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తక్షణమే వారు లేచి పరిపెత్తుకొని వారి అందరి ఎదుట నడిచిపోయేను కనుక మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. స్తోత్రం. యేసయ్య అన్నాడు, ఇదిగో లే, పైకి లే, నీ పరిపెత్తుకొని నువ్వు పైకి లే అని అనగానే వెంటనే అంట అతను జీవం పొందుకొని, శక్తి పొందుకొని, కాళ్ళలో చేతుల్లో బలాన్ని పొందుకొని ఒకసారిగా పైకి లేచి తన పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మాటలో శక్తి ఉందండి. ఆయన నీతో మాట్లాడితే నీ యొక్క జీవితంలో కార్యాలు, నీ బ్రతుకులో కార్యాలు జరుగుతాయండి. ఆయన మాట్లాడితే నేను ఉన్న చీకటి పోతుంది, ఆయన మాట్లాడితే శ్రమలు పోతాయి, ఆయన మాట్లాడితే వ్యతిరేకతలు అన్నీ పోతాయి, ఆయన మాట్లాడితే నీవు బలాన్ని, శక్తిని పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట్లాడితే ధైర్యాన్ని పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఆయన వాక్కు మీద నువ్వు ఆశ కలిగి ఉండాలి. యేసయ్య ఒకే మాట, ఇదిగో నీ పరిపెత్తుకొని లేచిపో. వెంటనే అంట ఎక్కడ లేని జీవము, శక్తి, ఆరోగ్యము, స్వస్థత
ఆయనకి కలిగి ఒకసారిగా పైకి లేచి పరిపెత్తుకొని వెళ్తున్నారంట. ఆ జనాలందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఒకసారిగా విభ్రాంతి ఉండారంట. ఏమి అర్థం కావడలా. ఎన్నో రోజులుగా మంచం మీద పడి ఏడుస్తూ లేవలేని స్థితిలో రోగముతో మురుగుతూ బాధపడుతున్న ఈ వ్యక్తి యేసయ్య మాట చేత స్వస్థత పొందుకొని పైకి లేచి పరిపెత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఏమిటి అని ఒక్కసారి విభ్రాంతులు ఉంది. ఆశ్చర్యపోతున్నారంట. అందరూ ఆశ్చర్యపోయి అక్కడ మోసుకొచ్చినటువంటి ఆ పెంకులు తీసి ఇతను తీసుకొచ్చినట్టు ఆ నలుగురు అక్కడ జనము అందరంతా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ దేవుని మహిమపరిచారంట. ఆమె హల్లెలూయా. నాలుగోది ఏంటంటే వారు దేవుని మహిమపరిచిన వ్యక్తులుగా ఉన్నారంట. ఆమె హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బట్ట, మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి మరి దేవునికి మహిమ పరుస్తున్నావు నీవు. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అన్నాడు, ఇదిగో మీరు వెళ్ళి యాజకుడి దగ్గర మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అనగానే 10 మంది వెళ్తున్నా కానీ అందరికీ స్వస్థత కలిగిందంట. ఒక్కడ మాత్రం తిరిగి వచ్చి యేసయ్యను మహిమ పరుస్తూ యేసయ్య దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడంట. ఆమె హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఆ 90 ఎక్కడండి? ఆ 9 మంది ఎక్కడ? నువ్వు ఒక్కడే వచ్చావండి. 10 మంది మేలు పొందుకుంటే ఒకడైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించేది, ఒకడైనా థ్యాంక్స్ చెల్లించేది. మిగతా 9 మంది ఏమైపోయారు చూసారు? మరి ఒకడైనా మహిమపరిచేది. మరి మీ అందరి జీవితాల్లో దేవుడు మేలు చేస్తున్నాడు. ఎంతమంది దేవునికి మహిమ చెల్లిస్తున్నారు? ఎంతమంది దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు? ఎంతమంది సంతోషముతో మీ గృహాల్లో కూడికి పెట్టుకొని దేవుణ్ణి గణపరుస్తున్నారు? దేవుని బిడ్డ, ప్రభు చేసిన మేలును బట్టి నువ్వు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి మహిమపరచాలండి. ఆమె హల్లెలూయా. ఈ నలుగురు వ్యక్తి చూసావా? నలుగురు వ్యక్తులు చదివితే మనకు అర్థంగా లోతుగా వెళ్ళారు కనుక ఈ నలుగురు వ్యక్తుల గురించి తెలుస్తుంది. మొట్టమొదటి నలుగురు వ్యక్తులు ఏం కలిగి ఉన్నారండి? ప్రేమ కలిగి ఉన్నారు. రెండోదిగా ఈ వ్యక్తులు భారం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. భారం ఉంది కనుక ఆ ఇల్లు ఎక్కగలిగారు, పెంకులు తీయగలిగారు, యేసయ్య దగ్గరికి దించగలిగారు. మూడోది వారిలో విశ్వాసం ఉందంట. ఆమె హల్లెలూయా. విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు కనుక ఆ వ్యక్తిని తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి దించగలిగారు. నాలుగోదిగా మహిమ చెల్లించే వ్యక్తులుగా ఉన్నారంట. ఆమె హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ 4 క్వాలిటీస్ నీలో ఉన్నాయా? నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావో దేవుని కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే భారం కలిగిన వ్యక్తిగా ఉంటావో దేవుని కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటావో దేవుని కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే నీవు దేవుడు చేసిన కార్యాలను బట్టి మా దేవునికి మహిమ తెచ్చే పెట్టగా, దేవుని మహిమపరిచే పెట్టగా ఉంటావో ఇంకా ఎన్నెన్నో కార్యాలు నీ జీవితంలో ప్రభు సన్నిధి నుండి చూడగలుగుతావు. ఆమె హల్లెలూయా. దేవుని పెట్టారా? ఈ వాక్యం నీ కొరకే కనుక ప్రభువా నా హృదయాన్ని మార్చయ్యా, ఈ క్వాలిటీస్ నాకు కూడా అనుగ్రహించు, ఈ గుణాలు నాలో కూడా కలగజేయి ప్రభా అని చెప్పి కనులు మూసుకొని దేవుని ప్రార్థన చేద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమె కనులు మూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, కనులు మూసుకుందాం. ప్రభు వాళ్ళకు సిద్ధపడుతున్న ప్రియ దేవుని బిడ్డారా, కనులు మూసుకుందాం.